అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు లా పాయింట్స్ బై ది వకీల్స్ ఆఫ్ బిఎస్ఆర్. మై నేమ్ ఈజ్ వి శ్రీనివాసరావు, అడ్వకేట్, విజయవాడ. మై మొబైల్ నెంబర్ ఈజ్ 8309620222. టుడే let us see overview of SC/ST Act 1989. ఈ SC/ST యాక్ట్లో కొన్ని మనం జనరల్గా ఉన్న బేసిక్స్ పాయింట్స్ చూద్దాము. కొన్ని అందులో యాక్ట్లో క్లాజెస్ ఉంటాయి, మనకి కొన్ని క్లాజులు. ఆ క్లాజులు ఏ సిచ్యువేషన్లో ఏ సందర్భాల్లో అప్లికబుల్ అవుతాయో అవి కూడా ఒకసారి అర్థవంతంగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఈ వీడియోలో. అయితే మనకి యాక్చువల్ జనరల్గా అట్రాసిటీ యాక్ట్ అంటారు. అట్రాసిటీ యాక్ట్ అంటే SC/ST యాక్ట్ 1899. అసలు ఫస్ట్ అట్రాసిటీ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సింపుల్గా అట్రాసిటీ ఈజ్ నథింగ్ బట్ అఫెన్స్. అట్రాసిటీ అంటే అఫెన్స్, అట్రాసిటీస్ అంటే అఫెన్సెస్. ఇంకా అట్రాసిటీ అంటే ఏంటంటే అఫెన్స్ ఎగనెస్ట్ మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ అట్రాసిటీ. సరే, ఈ యాక్ట్ మనకి ఏ ఇయర్లో వచ్చిందంటే 1989లో ఇయర్లో ఈ యాక్ట్ మనకు వచ్చింది. సరే, ఈ సింపుల్గా ఈ SC/ST అట్రాసిటీ యాక్ట్ ఏంటంటే SC అంటే షెడ్యూల్ క్యాస్ట్, ST అంటే షెడ్యూల్ ట్రైబ్. ఈ యాక్ట్లో మొత్తం 23 సెక్షన్స్ ఉంటాయి, 5 చాప్టర్స్ ఉంటాయి. ఆ 5 చాప్టర్స్ ఏంటో కూడా మీకు కావాలంటే బయట మార్కెట్లో కూడా బేర్ యాక్ట్స్ దొరుకుతాయి. SC/ST యాక్ట్ మీద బేర్ యాక్ట్స్ దొరుకుతాయి. చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు బేర్ యాక్ట్ పర్చేస్ చేసుకొని నేర్చుకోవచ్చు. బట్ ఈ వీడియో కనుక మీరు వాచ్ చేస్తే కనుక ఇందులో కొన్ని బేసిక్స్ పాయింట్స్ కవర్ అవుతాయి. ఏ సందర్భాల్లో మనకి ఇందులో ఉన్న క్లాజెస్, సెక్షన్ 3లో ఉన్న క్లాజెస్, క్లాజ్ 1లో ఉన్న ABCD కానీ, క్లాస్ 2లో ఉన్న ABCDలు కానీ ఏ సందర్భంలో అప్లికబుల్ అవుతాయో కొంచెం మీకు అర్థవంతంగా నేను చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ యాక్ట్లో మనకి మొత్తం 5 చాప్టర్స్ ఉంటాయి. చాప్టర్ 1 ఈజ్ నథింగ్ బట్ ప్రాథమిక అంశాలు అంటారు. ప్రాథమిక అంశాలు అంటే ప్రిలిమినరీ. చాప్టర్ 2 వచ్చేసి నేరపూరిత అకృత్యాలు. నేరపూరిత అకృత్యాలు అంటే అఫెన్సెస్ ఆర్ అట్రాసిటీస్. చాప్టర్ 3 వచ్చేసి బహిష్కరణ, ఎక్స్టర్న్మెంట్స్ అంటారు. చాప్టర్ 4 వచ్చేసి ప్రత్యేక న్యాయస్థానాలు, స్పెషల్ కోర్ట్స్. చాప్టర్ 4A వచ్చేసి బాధితులు మరియు సాక్షుల హక్కులు, రైట్స్ ఆఫ్ విక్టిమ్స్ అండ్ విట్నెసెస్. చాప్టర్ 5 వచ్చేసి అనుషాంగిక అంశములు అంటే మిస్సిలేనియస్. అండ్ ఇంకా ఇందులో షెడ్యూల్ కూడా ఉంటాయి. ఆ షెడ్యూల్ ఏంటంటే మనకి కొన్ని ఐపీఎస్లో ఉన్న కొన్ని సెక్షన్స్ కవర్ అవుతాయి మనకి. సో ఇది మొత్తం 5 చాప్టర్స్ ఉంటాయి. SC/ST యాక్ట్లో 5 చాప్టర్స్ ఉంటాయి, 23 సెక్షన్స్ ఉంటాయి. రైట్. జనరల్గా మనకి ఏంటంటే ఈ SC/ST యాక్ట్ కనుక FIR కనుక రిజిస్టర్ అయితే, FIR అంటే స్టేషన్లో ఎవరైనా ASI కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, SI కానీ, SHO, CA కానీ ఎవరైనా రిజిస్టర్ చేయొచ్చు FIR. బట్ FIR రిజిస్టర్ అయిన తర్వాత ఈ SC/ST యాక్ట్లో IOగా మాత్రం మినిమం DSP ర్యాంక్ ఉండాలి. సిటీలో అయితే ACP అంటారు, కొంచెం జిల్లాల్లో అయితే కనుక DSP అంటారు. ACP ఆర్ DSP రెండు ఒకటే. మినిమం IO DSP ర్యాంక్ ఉండాలి. ఈ SC/ST యాక్ట్లో కనుక మన కంపన్సేషన్ ఎంత వస్తుందంటే జనరల్గా మ్యాక్సిమం అన్ని సందర్భాల్లో, కొన్ని సందర్భాలు తప్ప మ్యాక్సిమం అన్ని సందర్భాల్లో విక్టిమ్స్ ఉంటారు. విక్టిమ్స్ అంటే FIRలో బాధితులు, ఎవరైతే బాధితులు ఉంటారో వెంటనే FIR రిజిస్ట్రేషన్ అయిన వెంటనే 25% వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 మొత్తం అనుకోండి, అందులో 25% అంటే 25,000 వస్తుంది. ఒకవేళ IO అంత ఇన్వెస్టిగేషన్ మొత్తం అయిన తర్వాత షార్ట్ షీట్ కనుక వేస్తే 50% వస్తుంది. 50% 50,000 ఇస్తారు. టోటల్ 1,00,000 అనుకుంటే 50,000 ఇస్తారు. ఒకవేళ షార్ట్ షీట్ ఫ్రేమ్ అయిన తర్వాత కోర్టు ట్రయల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎక్యూజర్ కనుక కన్విక్షన్ పడితే, 6 పడితే, ఎక్యూజర్ కనుక కన్విక్షన్ పడితే రిమైన్ 25% కూడా వస్తుంది. అంటే మొత్తం FIR స్టేజ్లో 25% కంపెన్సేషన్ వస్తుంది. షార్ట్ షీట్ కనుక ఫైల్ అయితే 50% కంపెన్సేషన్ వస్తుంది. మరియు ఎక్యూజర్ కనుక కన్విక్షన్ పడితే కనుక 25% కంపెన్సేషన్ వస్తుంది. ఈ బేసిక్ పాయింట్స్ జనరల్గా ఇది అందరూ చేసిన బేసిక్ పాయింట్స్. ఇందులో మినిమం పనిష్మెంట్ ఎంత ఉంటుందంటే 6 months to 5 years ఉంటుంది. ఏది సెక్షన్ 3 క్లాస్ 1లో మినిమం 6 months to 5 years ఉంటుంది. అదే సెక్షన్ 3 క్లాస్ 2కి వస్తే కనుక అందులో పనిష్మెంట్ క్యాపిటల్ పనిష్మెంట్స్ ఉంటాయి. లైఫ్ ఇంప్రైజ్మెంట్ ఉంటుంది అండ్ హ్యాంగింగ్ కూడా ఉంటుంది. ఉరి కూడా పడే అవకాశం ఉంటుంది. అది ఏది సెక్షన్ 3 క్లాస్ 2లో. సరే, ఇవన్నీ బేసిక్స్ పాయింట్స్ మనకి. ఒకసారి నేను
కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను. ఇఫ్ యూ రిమెంబర్ దీస్ షార్ట్ కట్స్ ఇన్ అవర్ మైండ్, మీకు కొంచెం యాక్ట్ కూడా ఏ సందర్భంలో ఏ లెటర్ అప్లికబుల్ అవుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కొంచెం చూద్దాము. ఇప్పుడు నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోర్డు మీద ఆల్రెడీ రాస్తున్నాను, మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి చూద్దాం. ఇక్కడ వచ్చేసి సెక్షన్ 3 క్లాస్ 1 ఉంది. సరే, ముందు ఇక్కడ ఎస్సీ ఎస్టీ యాక్ట్ 1989, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ యాక్ట్ 1899లో మొత్తం టోటల్గా ఎన్ని సెక్షన్స్ ఉంటాయంటే 23 సెక్షన్స్ ఉంటాయి. మొత్తం 23 సెక్షన్స్. ఇట్ క్లాసిఫైడ్ ఇంటూ 5 చాప్టర్స్. 5 చాప్టర్స్ అని మీకు చెప్పాను కదా, ప్రిలిమినరీస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కింద. అవి ఇందులో షెడ్యూల్ కూడా ఉంటుంది. 5 చాప్టర్స్ తర్వాత కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి. ఈ షెడ్యూల్ ఏంటంటే వీ కెన్ సీ సమ్ సెక్షన్స్ ఆఫ్ ఐపీసీ, కొన్ని ఐపీసీ సెక్షన్స్ కూడా అందులో కవర్ అవుతాయి. ఇందులో ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసుల్లో ఐఓ ఎవరు ఉంటారంటే మినిమం డిఎస్పీ ర్యాంక్ ఉండాలి. ఐఓ మీన్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, డిఎస్పీ ర్యాంక్ ఆర్ ఏసీపీ. సిటీలో అయితే ఏసీపీ అంటారు, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ అంటారు. జిల్లాలో అయితే కనుక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటారు. అండ్ కంపెన్సేషన్ ఎలా ఉంటుంది? 25% ఎట్ స్టేజ్ ఆఫ్ ఎఫ్ఐఆర్లో 25% వస్తుంది. షార్ట్ షీట్ కనుక ఫైల్ చేస్తే 50% వస్తుంది, విక్టిమ్స్కి బాధితులకు వస్తుంది. ఈ రిమైనర్ 25% అనేది ఎక్యూజ్ కనుక కన్విక్షన్ పడితే వస్తుంది ఈ 25%. అండ్ మినిమం ఇందులో పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే 6 months to 5 years ఉంటుంది. ఇది సెక్షన్ 3 క్లాస్ 1లో పనిష్మెంట్ మినిమం 6 months to 5 years. బట్ కమింగ్ టు సెక్షన్ 3 క్లాస్ 2కి వస్తే క్యాపిటల్ పనిష్మెంట్స్ ఉంటాయి. లైక్ లైఫ్ పడుతుంది, లేకుంటే ఊరి పడుతుంది, హ్యాంగింగ్ పడుతుంది, లైక్ దట్. ఇక్కడ మనకి జనరల్ మన ఎఫ్ఐఆర్ కాపీలో కొన్ని చూస్తాం. ఎఫ్ఐఆర్ కాపీలో ఏముంటుందంటే కొన్ని ఐపీ సెక్షన్స్ ఉంటాయి. ఎఫ్ఐఆర్ కాపీలో కానీ మనం చూస్తే 420 చీటింగ్ కామా. అండ్ ఎస్సీ ఎస్టీ పిఓఏ ఇంకోటి ఉంటుంది. మళ్ళీ పిఓఏ ఇది కూడా ఏంటంటే పిఓఏ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ. ఎస్సీ ఎస్టీ సెక్షన్ 3 క్లాస్ 1 6S అని ఇలా కనిపిస్తూ ఉంటాయి మనకి ఎఫ్ఐఆర్లో. ఆ ఎఫ్ఐఆర్లో కనిపించే ఆ క్లాజులు ఏంటంటే నేను కొంచెం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. రండి, ఇక్కడ మనకేమో చెప్తుందంటే ఇక్కడ సెక్షన్ 3 క్లాస్ 1A, ఇక్కడ నేను ఏ ఫర్ ఇక్కడ ఈటింగ్ అని రాశాను. జస్ట్ వీ హ్యావ్ టు రిమెంబర్ దీస్ షార్ట్ కట్స్ యాజ్ పర్ మై నాలెడ్జ్. నాకున్న పరిధిలో నాకున్న నాలెడ్జ్లో కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను మీకు. నేను సింపుల్గా మీకు గుర్తుపెట్టుకోవడం కోసం, సింపుల్గా అర్థం అవడం కోసం. అసలు క్లాస్ 1 అనేది ఏం చెప్తుందంటే నేను చదువుతాను, ఒకసారి వినండి. షెడ్యూల్ కులం లేక షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తి, షెడ్యూల్ కులం లేక షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తిపై ఈ క్రింది ఉదాహరించిన అకృత్యాలకు పాల్పడితే 6 నెలలు తగ్గకుండా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. ఆ అకృత్యాలు ఏంటంటే అంటే ఇవే. ఏ ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే యాక్ట్లో ఏం చెప్తుందంటే ఖాద్య తైలమును కాని వాటిని, అనారోగ్యకరమైన పదార్థాలను షెడ్యూల్ కులము లేక షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తిచే త్రాగించుట, తినిపించుట. ఎవరైనా షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తులకు కానీ అనారోగ్య పొందే పదార్థాలు తాగించుడు కానీ తినిపించుడు కానీ జరిగేదానికి ఏ అనేది అప్లికబుల్ అవుతుంది. అందుకని ఏ ఫర్ ఈటింగ్ అని రాశాను. ఏ అంటే తినిపించడం కానీ తాగించడం, అనారోగ్యకరమైన పదార్థాలు తినిపించడం కానీ తాగించడం కానీ జరిగితే కనుక మనకి ఏ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు బి, ఇక్కడ బి ఫర్ బ్యాడ్ మెటీరియల్ అని రాశాను. ఏ ఫర్ ఈటింగ్ అని రాశాను. ఇక్కడ బి ఫర్ బ్యాడ్ మెటీరియల్. ఆ బ్యాడ్ మెటీరియల్ ఏంటంటే లెట్ మీ రీడ్. బి ఏం చెప్తుంది? వారి నివాస గృహాల ప్రాంగణంలో లేక ఇంటి ప్రవేశ ద్వారం ఎదుట మలమూత్రము కానీ, మురుగునీటిని కానీ, మృత కళేబరాలను కానీ, ఇతర అనారోగ్యకరమైన పదార్థాలను పారవేయుట. అర్థమైందా? ఇక్కడ ఈ బ్యాడ్ మెటీరియల్ ఏమొస్తాయి? మలమూత్రాలు కానీ, మృత కళేబరాలు కానీ, మురుగునీటిని కానీ, ఇవన్నీ కనుక షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తుల ఇంటి ముందు కనుక వేస్తే కనుక బి అనేది అప్లికబుల్ అవుతుంది. అందుకనే ఈ మలమూత్రాలు కానీ, మురుగునీటి కానీ, మృత కళేబరాలు మొత్తం నేను బ్యాడ్ మెటీరియల్స్ అని చెప్పాను. ఇక్కడ బి అంటే అలా అప్లికబుల్ అవుతుంది. సి అంటే ఇప్పుడు అప్లికబుల్ అవుతుంది. సి ఫర్ హియర్ క్రిమినల్ ఇంటిమిడేషన్. క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే భయభ్రాంతులు కనుక గురి చేస్తే కనుక మనకు ఆ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. అది ఐపీసీలో 506 వస్తుంది. ఓకే, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్, వదిలేసేయండి. ఇక్కడ సి ఫర్ క్రిమినల్ ఇంటిమిడేషన్. సి అంటే ఇక్కడ చదువుతామేనండి.
వారిని భయభ్రాంతులకు గురి చేసి అవమానించి గాయపరచాలన్న ఉద్దేశంతో వారి నివేశ గృహ పరిసర ప్రాంతాల్లో మలమూత్రాలకు కానీ మురుగునీటిని కానీ మృత కళేవరాలు కానీ అనారోగ్యకరమైన పదార్థాలు పారవేయుట. సి ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది? ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబుల వ్యక్తులకు సంబంధించిన వ్యక్తులు ఇంటి ముందు కానీ మలమూత్రాలు కానీ మృత కళేవరాలు కానీ మురుగునీటిని కానీ వాళ్ళ ఇంటి ముందు వేసి అనారోగ్యకరమైన పదార్థాలు వేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే సి అప్లికేబుల్ అవుతుంది. అందుకనే హియర్ ఐ ఇండికేటింగ్ సి ఫర్ క్రిమినల్ ఇంటిమిడేషన్. భయభ్రాంతులకు గురి చేసి బ్యాడ్ మెటీరియల్ వేయడం, భయభ్రాంతులకు గురి చేసి బ్యాడ్ మెటీరియల్ వేయడం. సో నెక్స్ట్ కమింగ్ టు డి. హియర్ డి ఐ ఇండికేటింగ్ డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అంటే వివక్ష చూపించడం, విచక్షణ చూపించడం. డి ఏంటో లెట్ మీ రీడ్ డి. డి ఏం చెబుతుంది? షెడ్యూల్ కులం లేక తెగకు చెందిన వ్యక్తి మెడలో చెప్పుల దండ వేయడము, లేక ఆ వ్యక్తిని నగ్నంగా లేక అర్ధనగ్నంగా ఊరేగించడం. ఇక్కడ డిస్క్రిమినేషన్ అన్నమాట. ఒక షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తుల్ని వాళ్ళకి విచక్షణ చూపించడం, వివక్ష చూపించడం, వాళ్ళ మెడలో చెప్పుల దండలు వేయడం కానీ అర్ధనగ్నంగా ఊరేగించడం కానీ వాళ్ళ బట్టల్ని అర్ధనగ్నంగా నగ్నంగా ఊరేగిస్తే డి అనేది అప్లికబుల్ అవుతుంది. డి అంటే ఇప్పుడు డి ఫర్ డిస్క్రిమినేషన్, లైక్ వివక్ష కానీ విచక్షణ కానీ చూపిస్తే డి అనేది అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ మొత్తం కలిపి చదవాలి. సెక్షన్ 3 క్లాజ్ 1 డి ఇవన్నీ క్లాజ్ 1 లో వస్తాయి మనకి. సెక్షన్ 3 క్లాజ్ 1 లో ఏబిసిడి ఇవన్నీ వస్తాయి అన్నమాట. డి డి ఫర్ డిస్క్రిమినేషన్. యూ హ్యావ్ టు రిమెంబర్ లైక్ దట్. సో హియర్ ఈ ఫర్ ఎలక్ట్రానిక్స్, ఈ ఫర్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ అని రాశాను నేను. ఈ అంటే చదవండి. షెడ్యూల్ కులం లేక షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తి వస్త్రావరణ కానీ చేయడం, గుండు చేయడం, మీసం తొలగించడం, ముఖానికి రంగులు వేయడం, పొయ్యడం తదితర చర్యలు కనుక చేసి ఆ వ్యక్తిని అవమానిస్తే కనుక ఈ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ అంటే మనకి షేవింగ్ కిట్స్ ఉంటాయి కదా, ట్రిమ్మర్ ఉంటాయి కదా, ఇవన్నీ ఎలక్ట్రానిక్ మెటీరియల్ కదా. వీటిని ఉపయోగించి ఏదైనా షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన వ్యక్తిని కానీ గుండు గీయించడం కానీ, గడ్డం గీయడం కానీ, సగం జుట్టు కత్తిరించడం కానీ, లేదా ముఖానికి రంగులు వేయడం కానీ ఇలాంటివి కనుక చేస్తే కనుక మనకి సెక్షన్ 3 క్లాజ్ ఈ అప్లికేబుల్ అవుతుంది. సెక్షన్ 3 క్లాజ్ 1 లో ఈ అప్లికేబుల్ అవుతుంది. ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ ఉపయోగించి ఇవన్నీ చేస్తే కనుక మనకి ఈ అనేది అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఎఫ్. హియర్ ఐఎమ్ ఇండికేటింగ్ ఎఫ్ ఫర్ ఫ్యాబ్రికేటెడ్ రికార్డ్స్. ఫ్యాబ్రికేటెడ్ రికార్డ్స్ ఎఫ్ ఏంటో చదువుతానండి. షెడ్యూల్ కులం లేక షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తి కొంత భూమి ఉండి ఉండవచ్చు, లేక అతని స్వాధీనంలో కొంత భూమి ఉండి ఉండవచ్చు, లేక కాంపిటేటివ్ అథారిటీ అతను కేటాయించి ఉండవచ్చు. ఆ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకొని లేక వ్యవసాయం చేయడం, లేక అక్రమంగా బదలాయించడం, పొందడం. ఇది ఎఫ్ అనేది. ఎఫ్ అనేది ఇక్కడ ఇండికేటింగ్ ఫ్యాబ్రికేటెడ్ రికార్డ్స్ ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తుల యొక్క భూమిని కానీ వాళ్ళ ఆస్తులు కానీ ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి వాళ్ళని స్వాధీనపరచుకుంటే కనుక ఆ సందర్భంలో ఎఫ్ అనేది మనకి ఇండికేట్ అవుతుంది. హియర్ ఎఫ్ ఫర్ ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ కమింగ్ టు జి. జి అంటే మనం కంప్లీట్ ఎలా చదవాలంటే సెక్షన్ 3 క్లాజ్ 1 క్లాజ్ జి. సెక్షన్ 3 క్లాజ్ 1 క్లాజ్ జి. ఎప్పుడు జి హియర్ జి ఐఎమ్ ఇండికేట్స్ రైట్స్. జి ఫర్ రైట్స్ లైక్ దట్ ఐఎమ్ ఇండికేటింగ్ లైక్ దట్. జి లెట్ మీ రీడ్ జి. జి ఏం చెబుతుంది యాక్ట్లో? షెడ్యూల్ కులం లేక షెడ్యూల్ తెగకు చెందిన ఒక వ్యక్తికి చెందిన భూమి అతని అక్రమంగా బయటికి వెళ్ళగొట్టడం కానీ, సదరు భూమిపై అతను గల హక్కులను అనుచితంగా జోక్యం చేసుకోవడం, లేదా సదరు భూమికి సంబంధించి అతని గల నీటిపారుదల హక్కులను భంగం కలిగించడం, మరియు పంటను ధ్వంసం చేయడం, లేక ఫలసాయాన్ని అక్రమంగా తీసుకుపోవడము, అప్పుడు జి అప్లికేబుల్ అవుతుంది అంటారు. జి అంటే ఏంటంటే సింపుల్గా షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ సంబంధించిన వ్యక్తుల యొక్క రైట్స్ కనుక వాళ్ళకున్న రైట్స్ కనుక ఇంటరప్ట్ చేస్తే కనుక ఇల్లీగల్గా ఇంటరప్ట్ చేస్తే జి అప్లికేబుల్ అవుతుంది. వాళ్ళకున్న హక్కులకి భంగం కలిగిస్తే కనుక ఆస్తి మీద కానీ ఏ రకమైన హక్కు కానీ భంగం కలిగిస్తే కనుక జి అప్లికేబుల్ అవుతుంది మనకి. ఈ హౌ టు రిమెంబర్ లైక్ దట్. నెక్స్ట్ కమింగ్ టు హెచ్. హియర్ హెచ్ ఐఎమ్ ఇండికేట్సింగ్ హై హ్యాండెడ్. హెచ్ హై హ్యాండెడ్. హెచ్ యాక్ట్ ఏం చెప్తాం చూద్దాం. హెచ్ షెడ్యూల్ కులం లేక షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తి భిక్షాటనం చేయించడం, వెట్టి చాకరీ చేయించడము చేస్తే అప్పుడు హెచ్ అనేది అప్లికేబుల్ అవుతుందంట. హై హ్యాండెడ్గా భిక్షాటనం చేయడం అంటే బెగ్గరం చేయడం కానీ, హై హ్యాండెడ్గా వెట్టి చాకరీ చేయడం అంటే బాండెడ్ లేబర్గా చేయడం కానీ, హై హ్యాండెడ్గా భిక్షాటనం చేయడం, హై హ్యాండెడ్గా బాండెడ్ లేబర్ చేస్తే కనుక మనకి హెచ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ హియర్ జీ ఫర్ నెక్స్ట్ ఐ ఫర్ డిగ్. డిగ్ అంటే మనకి మీనింగ్ తెలుసు కదా, తవ్వడం జనరల్గా.
ఇక్కడ ఐ ఫర్ ఇండికేటింగ్ డిగ్. హై ఏం చెబుతుంది, యాక్ట్ ఏం చెబుతుందంటే మానవ లేక జంతు కలయికలను కూర్చిపెట్టేందుకు గోతులు తవ్వవలసిందిగా, వాటిని తీసుకువెళ్ళవలసిందిగా, తోలు వలవడం తదితర పనులు చేయవలసిందిగా, షెడ్యూల్ కులం లేక షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తిని బలవంతం చేయడం, బలవంతంగా ఆ పనులు అతని చేత చేయించడం చేస్తే ఐ అప్లికబుల్ అవుతుంది. బలవంతంగా షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించిన వ్యక్తుల చేత బలవంతంగా మానవ లేక జంతు కలయికలను తవ్వమని చెప్పడం కానీ ఇలాంటి పనులు కనుక చేయిస్తే మనకి ఐ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు జే. జే హియర్ ఐఎమ్ ఇండికేటింగ్ జాయిన్. జే ఫర్ జాయిన్. జే ఫర్ జాయిన్. జాయిన్ అనేది ఎందుకు ఇండికేట్ చేస్తున్నానంటే ఇక్కడ జే అనేది ఏం చెప్తుందంటే షెడ్యూల్ కులం లేక షెడ్యూల్ తెగకు చెందిన ఒక వ్యక్తి బలవంతంగా పాకీ పని కానీ చేయించడం, అటువంటి పనుల నిమిత్తం వారిని నియమించడం, ఆ విధంగా నియమించడం, అనుమతించడం జే అని చెబుతుంది. జే ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన వ్యక్తుల చేత పాకీ పనులు కానీ పాచి పనులకి జాయిన్ చేయించి వాళ్ళని ప్రోత్సహిస్తే కనుక, నువ్వు పాకీ పని చేయి లేకుంటే పాచి పని చేయని వాళ్ళని జాయిన్ చేయించి ప్రోత్సహిస్తే కనుక జే అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు కే. కే ఫర్ హియర్ కిల్. ఐఎమ్ ఇండికేటింగ్ కిల్. కిల్ ఎందుకు రాస్తానంటే ఇక్కడ యాక్చువల్గా ఈ హౌ టు రిమెంబర్ వన్ వర్డ్ దేవదాసి. ఇక్కడ ఈ దేవదాసి అనే వర్డ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. కే కే ఏం చెప్తుంటే షెడ్యూల్ కులం లేక షెడ్యూల్ తెగకు చెందిన ఒక మహిళ దేవదాసిగా, ఒక దేవతగా లేక మత సంస్థగా అంకితం ఇవ్వడం లేక అటువంటి చర్యలను ప్రోత్సహించడము. షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ సంబంధించిన లేడీస్ని వాళ్ళ ఒక మతానికి అంకితం చేశాము లేకుంటే ఒక దేవుడికి అంకితం చేశానని వాళ్ళ ఫ్యూచర్ కనుక కిల్ చేస్తే, వాళ్ళకి ఎటువంటి ఫ్యూచర్ కనుక కిల్ చేస్తే కనుక మన కే అనేది అప్లికబుల్ అవుతుంది. ఈ దేవుడికి అంకితం ఇచ్చాను, ఇక ఆమెకి మ్యారేజ్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు, ఏ పని చేయాలి, ఆ దేవుడికి అంకితం ఇచ్చాను, లేకుంటే ఈ పలానా మత సంస్థకి అంకితం చేశాను అని అలాంటి బలవంతంగా కనుక చేస్తే అగెనిస్ట్ హూ ఆర్ ద మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ చేస్తే కనుక మనకి కే అనేది వస్తుంది. కే ఫర్ కిల్, రిమెంబర్ లైక్ దట్, దేవదాసి వాళ్ళ ఫ్యూచర్ కిల్ చేయడం అన్నమాట. నెక్స్ట్ ఎల్. హియర్ ఐఎమ్ ఇండికేటింగ్ ఎల్. హియర్ ఎలక్షన్. హియర్ ఎల్ ఫర్ ఎలక్షన్. ఎలక్షన్ ఎల్ ఉంది, అలా గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ అంటే ఎలక్షన్ సంబంధించిన సిచ్యువేషన్ వస్తుంది అన్నమాట. ఎల్ అంటే ఎల్ ఏం చెప్తుంది ఇక్కడ, ఒక నిర్దిష్ట అభ్యర్థికి ఓటు వేయవలసిందిగా లేక ఓటు వేయవద్దని లేక శాసనంలో నిర్దేశించబడిన దానికి భిన్నంగా ఓటు వేయమని చెప్పడం. ఎలక్షన్లో పలానా వాళ్ళకే ఓటు వేయండి, పలానా వాళ్ళకి ఓటు వేయొద్దను ఇలాంటి కనుక కండిషన్స్ కనుక పెడితే కనుక మనకి ఎల్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఒక షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ సంబంధించిన వ్యక్తులకి బలవంతంగా వాళ్ళకే ఓటు వేయండి, వాళ్ళకి ఓటు వేయొద్దు అని కనుక కండిషన్స్ పెడితే కనుక అప్పుడు ఎల్ అనేది అప్లికబుల్ అవుతుంది. అందుకని ఐఎమ్ ఇండికేటింగ్ ఎల్ ఫర్ ఎలక్షన్. అందుకు ఈ ఎలక్షన్ సంబంధించిన ఓటే కదా, ఓట్ అనేది ఎలక్షన్ సంబంధించిన ఉంటుంది కదా, దాని సిచ్యువేషన్ అలా వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ఎం. ఎం హియర్ ఐఎమ్ ఇండికేటింగ్ ఎంపీటీసీ. ఎంపీటీసీ రిమెంబర్ ఎం ఫర్ ఎంపీటీసీ. ఇక్కడ ఎం ఏం చెప్తుందంటే షెడ్యూల్ కులం లేక షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తి ఏదైనా పంచాయతీ లేక మున్సిపాలిటీలో ఒక సభ్యుడిగా లేక చైర్పర్సన్గా లేక మరేదైనా అధికారిగా అయి ఉండవచ్చు. అటువంటి వ్యక్తి తన అధికార విధులు నిర్వర్తించవలసిందిగా బలవంత పెట్టడం, ప్రోత్సహించడం లేక అధికార విధులు నిర్వర్తించుకొని ఆటంకపరచడం. ఏదైనా షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించిన వ్యక్తులు కానీ ప్రజాప్రతినిధులు అవుతారు కదా, క్షేత్రస్థాయిలో అయితే వార్డు మెంబర్లు కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీలు అవుతారు, ఇక ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అలాంటి ప్రజాప్రతినిధులు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు నిర్వర్తించాల్సిన విధులకి కానీ ఆటంకం కలిసి వాళ్ళ చేత బలవంతంగా చట్ట వ్యతిరేక పనులు కనుక చేపిస్తే కనుక మనకి ఎం అనేది అప్లికబుల్ అవుతుంది. ఎం అంటే సెక్షన్ 3 క్లాజ్ 1 క్లాజ్ ఎం అది. నెక్స్ట్ కమింగ్ టు ఎన్. హియర్ ఐఎమ్ ఇండికేటింగ్ ఎన్ ఫర్ న్యాచురల్. ఎన్ ఫర్ న్యాచురల్. ఎన్ అనేది ఏం చెప్తుందో చూద్దాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత షెడ్యూల్ కులం లేక షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తిపై దాడి చేయించడం, బలమైన గాయాలు కలగజేయడం, దౌర్జన్యం చేయడం లేక ఆర్థిక సాంఘిక బహిష్కరణ విధించడం లేక విధిస్తానని బెదిరించడం లేక ప్రయోజకరమైన సేవల ద్వారా ఆ వ్యక్తి పొందవలసిన ప్రయోజనాలను ఆ వ్యక్తి పొందకుండా ఆటంకించడము. న్యాచురల్గా ఏంటంటే న్యాచురల్ ప్రతి ఒక్కరికి సోషల్ కానీ ఆర్థికంగా కానీ న్యాచురల్గా ఎదుగుతూ ఉంటారు. అది రాజ్యం కల్పించిన హక్కు. ఆస్తి సంపాదించడం రాజ్యం కల్పించిన హక్కు. సాంఘికంగా ఆర్థికంగా బలపడడం రాజ్యం కల్పించిన హక్కు. అలాంటి హక్కులు కన్నా న్యాచురల్గా వాళ్ళకి ఇక్కడ సోషల్ కానీ ఎకనామికల్ కానీ వాళ్ళకి కనుక వాళ్ళ ఉండే వాళ్ళకి మన హక్కులకి కనుక భంగం కలిగిస్తే కనుక మనకి ఎన్ అనేది అప్లికబుల్ అవుతుంది. న్యాచురల్గా వచ్చే సోషల్ స్టేటస్ కానీ ఎకనామికల్గా
రైట్స్ కనుక ఇంటరప్ట్ అయితే కనుక మనకి ఎన్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఓ ఫర్ ఐఎమ్ ఇండికేటింగ్ ఇయర్ ఓ ఫర్ ఓట్ ఐఎమ్ ఇండికేటింగ్ ఇయర్ ఓ ఫర్ ఓట్. ఓ ఏం చెప్తుందంటే ఒక నిర్దిష్టమైన అభ్యర్థికి ఓటు వేసినందుకు లేక ఓటు వేయనందుకు లేక చట్టం నిర్దేశించిన విధంగా ఓటు వేసినందుకు గాను ఒక షెడ్యూల్ కులం లేక షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తిపై ఆ చట్ట పరిధిలో ఒక నేరానికి పాల్పడము. ఓ ఏంటంటే పలానా షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తులు పలానా వ్యక్తికి పలానా పార్టీకి ఎందుకు ఓటు వేసావు కనుక ఎందుకు వేసావని చెప్పి వాళ్ళని కనుక అరెస్ట్ చేస్తే కనుక మనకి ఓ అనేది అప్లికబుల్ అవుతుంది. సెక్షన్ 3 క్లాజ్ 1లో క్లాజ్ ఓ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ పి ఫర్ ఐఎమ్ ఇండికేటింగ్ యువర్ పిటిషన్. పి ఫర్ పిటిషన్. పి ఎప్పుడు అప్లికబుల్ అవుతుందో చదువుదాం. ఫస్ట్ చదువుతాను నేను. పి షెడ్యూల్ కులం లేక షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తిపై నిస్సారమైన దుర్బిద్తో కూడిన అబద్ధపు సంగతితో కూడిన సివిల్ దావా దాఖలు చేయడం లేక క్రిమినల్ కేసులు దాఖలు చేయడం మరేదైనా చర్యలు పాల్పడడం. ఒక షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ సంబంధించిన వ్యక్తులపై కావాలని దుర్బుద్ధితో తప్పుడు సమాచారంతో వాళ్ళ మీద సివిల్ దావాలు వేసినా క్రిమినల్ పిటిషన్లు వేసినా సరే మనకి పి అనేది అన్యాయంగా అక్రమంగా తప్పుడు సమాచారంతో వాళ్ళ మీద సివిల్ దావాలు వేసినా క్రిమినల్ పిటిషన్లు వేసినా సరే ఎగనెస్ట్ హూ ఆర్ ద మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అయితే కనుక మనకు పి అనేది అప్లికబుల్ అవుతుంది. పి ఫర్ పిటిషన్. ఇక పి ఫర్ పిటిషన్ అనేది ఏదైనా అది సివిల్ పిటిషన్ అవ్వచ్చు క్రిమినల్ పిటిషన్ అవ్వచ్చు. అదే సివిల్ పిటిషన్ మీన్స్ సూట్ దావా. నెక్స్ట్ పి ఓవర్. నెక్స్ట్ కమింగ్ టు క్యూ హియర్ ఐఎమ్ ఇండికేటింగ్ క్విక్ యాక్షన్ బై ది పిఎస్. క్విక్ యాక్షన్ బై ది పిఎస్ మీన్స్ పబ్లిక్ సర్వెంట్ హియర్. సో క్యూ ఇండికేటింగ్ క్విక్ యాక్షన్ బై ది పబ్లిక్ సర్వెంట్. క్యూ ఏం చెప్తుందో చూద్దాం. షెడ్యూల్ కులం లేక షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తిపై తప్పుడు సమాచారంతో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేయడం, అందువల్ల సదరు ప్రభుత్వ ఉద్యోగి తన చట్టబద్ధత అధికారులను ఉపయోగించి ఆ వ్యక్తిని గాయపరచడం లేక భయభ్రాంతులకు గురి చేయడము. ఆ క్యూ అనేది ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తులపై తప్పుడు సమాచారం ఇచ్చి పబ్లిక్ సర్వెంట్ చేత చట్టబద్ధతగా వాళ్ళ చేత యాక్షన్ తీసుకొని పడితే కనుక అప్పుడు మనకి క్యూ అనేది అప్లికబుల్ అవుతుంది. తప్పు సమాచారం ఇవ్వాలి, పబ్లిక్ సర్వెంట్ చేత యాక్షన్ తీసుకొనబడాలి, అప్పుడు మనకి క్యూ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఆర్. హియర్ ఆర్ ఐఎమ్ ఇండికేటింగ్ రోగ్ లాంగ్వేజ్. ఆర్ ఫర్ రోగ్ లాంగ్వేజ్. ఆర్ ఏం చెప్తుందో వినండి. ఆర్ ప్రజలందరూ చూస్తూ ఉండగా బుద్ధిపూర్వకంగా ఒక షెడ్యూల్ కులం లేక షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తిని దుర్భాషలాడడం, ఆ విధంగా వ్యక్తిని అవమానించడము. ఎస్ హియర్ ఆర్ ఫర్ రోగ్ లాంగ్వేజ్. రోగ్ లాంగ్వేజ్ అంటే రోగ్ అంటే ఏంటి? ఈడియట్, వాడు ఒక ఎదవలాగా మీనింగ్ వస్తుంది. రోగ్ లాంగ్వేజ్ అంటే వాడు పద్ధతిగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడతాడు, బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడతాడు, వాడికి ఇష్టం వచ్చినట్టు ఇచ్చావాడికి మాట్లాడతాడు. అలాంటి ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించిన వ్యక్తుల పట్ల దుర్భాషలు ఆడతారో, అవమానిస్తారో, బ్యాడ్ లాంగ్వేజ్ ఫిల్తీ లాంగ్వేజ్ ఉపయోగిస్తారో అప్పుడు మనకు ఆర్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఆర్ ఫర్ రోగ్. యూ హావ్ టు రిమెంబర్ లైక్ దట్. నెక్స్ట్ కమింగ్ టు ఎస్. జనరల్గా ఎక్కువ ఎఫ్ఐఆర్లు ఇదే చూస్తాం మనం. ఎస్ అనేది సెక్షన్ 3 క్లాజ్ 1 క్లాజ్ ఎస్ఏ చూస్తారు. హియర్ ఎస్ ఐఎమ్ ఇండికేటింగ్ స్కోల్డ్ బై ది క్యాస్ట్ నేమ్. ఎస్ ఏం చెప్తాం విందాం. షెడ్యూల్ కులం లేక షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తిని ప్రజలందరూ చూస్తూ ఉండగా అతని కులం పేరు మీద దూషించడం. ఒక షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ సంబంధించిన వ్యక్తుల్ని కులం పేరు కనుక దూషిస్తే కనుక మనకి ఎస్ అనే సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. ఎస్ ఫర్ స్కోల్డ్ బై ది క్యాస్ట్ నేమ్. కులం పేరు తిడితే ఎస్ అనేది అప్లికబుల్ అవుతుంది. అది బహిరంగ ప్రదేశాలు జరగాలి, ఇన్ పబ్లిక్లో జరగాలి. నెక్స్ట్ కమింగ్ టు టీ. హియర్ ఐఎమ్ ఇండికేటింగ్ స్టాచ్యూ. టీ ఫర్ స్టాచ్యూ. టీ ఏం చెబుతుంది మనకి? షెడ్యూల్ కులం లేక షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తులు అత్యంత భక్తి ప్రజలతో గౌరవించే ఆరాధించే వస్తువుల్ని ధ్వంసం చేయడం, పాడు చేయడం, అవమానించడం. యాక్చువల్గా జనరల్గా మన ఎస్సీ ఎస్టీలు బీసీలు కానీ ఇంకా వేరే అదర్ కమ్యూనిటీస్ కానీ బాగా ఆరాధించే దైవం ఎవరుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఆరాధిస్తారు. ఆయన భారతరత్న, భారత రాజ్యాంగాన్ని రాసిన నిర్మాతను కాబట్టి అలా బాగా కీర్తి ప్రతిష్టలు కానీ బాగా ఆరాధించే స్టాచ్యూలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ కానీ ఇంకా అదర్ స్టాచ్యూలు కానీ బాగా గాడ్ లాగా చూస్తారు, వాళ్ళు ఈక్వల్ టు గాడ్ లాగా చూస్తారు. అలాంటి స్టాచ్యూలు కనుక వాళ్ళు ధ్వంసం చేస్తే, బ్రేక్ చేసినా ధ్వంసం చేసినా అవమానించిన టీ
టీ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు యూ. యూ ఫర్ ఐఎమ్ ఇండికేటింగ్ హియర్ అటర్లీ ప్రోవేక్. అటర్లీ ప్రోవేక్. అటర్లీ ప్రోవేక్. యూ ఏం చెబుతుంది మనకి? లిఖిత రాతల ద్వారా, నోటి మాటల ద్వారా, సాంకేతాలు, హావభావాల ద్వారా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు చెందిన సభ్యులపై శత్రుత్వాన్ని కానీ ద్వేషభావాన్ని రెచ్చగొట్టడం లేక రెచ్చగొట్టడానికి ప్రయత్నించడము. అది యూ అనేది ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే బై రైటింగ్, ఆ మాట ద్వారా కానీ, సిగ్నల్ ద్వారా కానీ, లిఖితపూర్వకంగా కానీ వాళ్ళని రెచ్చగొట్టాలి. షెడ్యూల్ క్యాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన వ్యక్తుల్ని రెచ్చగొట్టడం కానీ, వాళ్ళు ఏమైనా లెటర్ రాయడం ద్వారా రెచ్చగొట్టడం, లేకుంటే ఏమైనా మెసేజ్ ద్వారా రెచ్చగొట్టడం, సింబాలిక్ ద్వారా రెచ్చగొట్టడం, లేక హావభావాల ద్వారా రెచ్చగొట్టే కనుక యూ అనేది మనకి అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు వి. వి హియర్ ఐఎమ్ ఇండికేటింగ్ వి ఫర్ విక్టరీ పర్సన్స్. విక్టరీ పర్సన్స్. వి ఏం చెబుతే విందాం మనం. లిఖిత రాతల ద్వారా, లేక నోటి మాటల ద్వారా, లేదా ఇతర విధాలుగా షెడ్యూల్ కులాలు లేక షెడ్యూల్ తెగలకు చెందిన వారు అత్యంత భక్తి ప్రజలతో గౌరవించే కీర్తిశేషుడైన ఒక వ్యక్తిని అవమానించడం, తోలనాడడం, అప్పుడు వి అని వస్తుంది. మన ఇక్కడ ఈ వి ఫర్ విక్టరీ పర్సన్స్ అని ఎందుకు రాశాను? ఫర్ ఎగ్జాంపుల్, బాగా కీర్తి ప్రతిష్టలో ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీలు పీపుల్కి బాగా ఆరాధ దైవం ఎవరు ఉంటారు? గాడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉంటారు. అంబేద్కర్ గారిని కనుక ఏమైనా అవమానించిన, ఆయన పట్ల కనుక ఆయన విగ్రహాలను ధ్వంసం చేసిన, ఆయన పట్ల అవమానించిన, కొంతమంది విగ్రహాలను ధ్వంసం చేయడం, చెప్పులు అంబేద్కర్ గారి చెప్పులు దండేయడం, ఇలాంటి యాక్టివిటీ చేస్తూ ఉంటారు కొంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఎదవలు చేస్తూ ఉంటారు. అలాంటి ఎదవలకి కనుక అలాంటి చేసినప్పుడు వి అనేది మనకి అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు డబ్ల్యూ. డబ్ల్యూ ఐఎమ్ ఇండికేటింగ్ హియర్ హ్యూమన్. డబ్ల్యూ ఏం చెప్తున్నా? ఒక మహిళ షెడ్యూల్ కులం లేక షెడ్యూల్ తెగ చెందిన మహిళ అని తెలిసి కూడా ఆమె అనుమతి లేకుండా శృంగారపరమైన విధంగా ఆమెకి బుద్ధిపూర్వకంగా తాగడము. షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన ఒక మహిళని సెక్సువల్ అరెస్ట్ చేస్తే కనుక మనకి సెక్షన్ 3 క్లాస్ 1 డబ్ల్యూ అప్లికబుల్ అవుతుంది. సెక్షన్ 3 క్లాస్ 1 డబ్ల్యూ అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఎక్స్. ఎక్స్ హియర్ ఐఎమ్ ఇండికేటింగ్ ఎక్స్ ఇక్కడ రాసి సర్కిల్ కొట్టి మళ్ళీ ఇక్కడ నేను వాటర్ అని రాశాను, చూద్దాం ఒకసారి. ఎక్స్ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల చెందిన వ్యక్తులు సాధారణంగా ఉపయోగించుకునే కాలువలు కానీ, రిజర్వ్లు కానీ రిజర్వ్లోని నీటిని పాడు చేయడము, అందువల్ల ఆ నీరు ఎందుకు ఉపయోగపడకుండా పోవడము, ఈ విధమైన ఉపయోగానికి పనికిరాని విధంగా చేయడము, అప్పుడు ఎక్స్ అని అప్లికబుల్ అవుతుంది. షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తులు ఉపయోగించుకునే కాలువలు కానీ, కెనాల్స్ కానీ, రిజర్వాయర్స్లో వచ్చే నీటిని కనుక వాళ్ళు బ్రేక్ చేస్తే, నీటిని బ్రేక్ చేసి నీటిని ఉపయోగపడే నీటిని ఉపయోగపడకుండా చేస్తే మనకి ఎక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. అందుకని ఎక్స్కు వాటర్ అని రాశాను పక్కన, ఎక్స్ రాసి సర్కిల్ వేసాను, అందుకని వాటర్ అని రాశాను. వాటర్ గుర్తుపెట్టుకోవాలి మన షార్ట్ కట్. నెక్స్ట్ వై ఐఎమ్ ఇండికేటింగ్ వే రాశాను, వే దగ్గర వై ఇండికేట్ చేస్తున్నాను. వే అంటే దారే కదా, పాత్. వై అంటే ప్రజలందరికీ ఉపయోగించుకునే ప్రదేశానికి ఒక దారి గుండా చేరుకునే సాంప్రదాయమైన హక్కులను షెడ్యూల్ కులం కానీ షెడ్యూల్ తెగ చెందిన వ్యక్తికి నిరాకరించడము, ఆ రహదారిని వినియోగించకుండా ఆ వ్యక్తిని అడ్డగించడం. వై అంటే వే దేనికి ఉపయోగపడుతుందంటే ఒక షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తులు నడిచే దారికి అడ్డుపరచడం, ఆటంకించడం, వాళ్ళ దారిని కనుక ఇంటరప్ట్ చేస్తే కనుక మనకి వై అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు జెడ్ ఐఎమ్ ఇండికేటింగ్ హియర్ జిల్లా అంటే తెలుసుకో మనకి డిస్టికే కదా. జడ్ ఏం చెప్తుందంటే షెడ్యూల్ కులం లేక షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తి తన గృహం లేక గ్రామాన్ని ఇతర నివేశ ప్రదేశం వదిలి వెళ్ళడం, బలవం చేయడం, అందువల్ల ఆ వ్యక్తి గృహం లేక గ్రామం లేక నివేశం ప్రదేశం వదిలి వెళ్ళడము. అది జడ్ ఎందుకు ఇక్కడ జిల్లా ఇండికేట్ చేశానంటే ఒక షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన వ్యక్తిని ఒక ఊళ్ళో ఉండొద్దని బహిష్కరించడం, అసలు ఆ మండలంలో ఉండొద్దని బహిష్కరించడం, ఆ జిల్లాలోనే ఉండొద్దని బహిష్కరించడం, అలా బహిష్కరిస్తే కనుక మనకి జెడ్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇంకా కమ్యూనిటీ ఇవన్నీ క్లాస్ 1లో సెక్షన్ 3 క్లాస్ 1లో ABCDEFG జెడ్ వరకు ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, మళ్ళీ ఇంకా కంటిన్యూషన్ ఉన్నాయి మనకి. ZA, ZB, ZC, ZD ఇంకా కంటిన్యూషన్ ఉన్నాయి. కొంచెం మెయిన్గా ఈ గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ కమింగ్ టు ఇక్కడ జూమ్ చేయి. సెక్షన్ 3 క్లాస్ 2 ఇవన్నీ సెక్షన్ 3 క్లాస్ 1కి సంబంధించినవి. ఇప్పుడు సెక్షన్ 3 క్లాస్ 2 ఈ క్లాస్ 2 ఏం చెబుతుందంటే ఇందులో పనిష్మెంట్స్
ఈ సెక్షన్ 1లో ఏబిసిడ్లు ఏ సిచ్యువేషన్లో ఏది అప్లికబుల్ అవుతుందో చెబుతుంది. ఈ సెక్షన్ 2 అనేది పనిష్మెంట్స్ చెప్తుంది. ఏకి ఎంత పనిష్మెంట్ ఉంటుంది, బికి ఎంత ఉంటుంది, డికి ఎంత ఉంటుంది, సికి ఎంత ఉంటుంది, ఆర్కి ఎంత ఉంటుంది, జెడ్కి ఎంత ఉంటుంది, వైకి ఎంత ఉంటుంది, ఎక్స్కి ఎంత ఉంటుంది, డబ్ల్యూకి ఎంత ఉంటుంది, పనిష్మెంట్ ఎంత ఉండేది చెప్పేది ఏంటంటే సెక్షన్ 3 క్లాస్ 2లో చూడొచ్చు మనం. ఈ సెక్షన్ 3 క్లాస్ 2లో క్యాపిటల్ పనిష్మెంట్స్ ఏముంటాయి. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే మ్యాక్సిమం మనకి లైఫ్ పడిపోతుంది. అది కనుక అప్లికబుల్ అయ్యి కోర్టులో ప్రూవ్ అయితే కనుక లైఫ్ పడుతుంది, లేకుంటే హ్యాంగ్ ఉరైనా పడుతుంది మనకి. ఉరైనా వేస్తారు. ఆ ఛార్జ్ వేసిన ఛార్జ్ అనేది ప్రూవ్ అయితే కనుక, కేసు కనుక ప్రూవ్ అయితే కనుక హ్యాంగింగ్ కూడా ఉంటుంది పనిష్మెంట్, లేకుంటే లైఫ్ కూడా పనిష్మెంట్ ఉంటుంది. అంత మ్యాక్సిమం క్యాపిటల్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ ద టోటలీ ఓవర్వ్యూ అబౌట్ SC/ST యాక్ట్ యాజ్ పర్ మై నాలెడ్జ్. నా పరిధిలో నా లిమిట్లో ఉన్న కొన్ని విషయాలు మొత్తం చెప్పాను. ఈ వీడియో కనుక మీరు 1-2 సార్లు వాచ్ చేసి ఈ బేర్ యాక్ట్ కనుక చదివితే కనుక డెఫినెట్లీ యూ కెన్ అండర్స్టాండ్ టోటల్ పాయింట్స్ ఆఫ్ SC/ST యాక్ట్. Thank you for watching. Welcome to Law Points by the Vakils of BSR. My name is B. Srinivasarao, Advocate, Vijayawada. My mobile number is 830962032. Thank you.